ఎందుకంటే ఈ విశ్వకర్మ పదమే వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే విశ్వకర్మ వంశీకులు అని కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి వేదంలో ఉంది. వేదంలో విశ్వకర్మ వంశం చెప్పబడుతుంది అనమాట. చెప్పాడు కదా, వేదాల గురించి చెప్పేటప్పుడు ఒక వేదంలో 70%, ఒక వేదంలో 90%, ఒక వేదంలో 100% ఇలా శిల్ప శాతం చెప్పాను. ఆ పర్సంటేజ్ కూడా ఆ విశ్వకర్మ వంశీకుల చేతుల్లోనే వేదాలు ఉండేవి వేదకాలంలో. తర్వాత ఎప్పుడైతే వేదాలు బిలాంగ్స్ టు విశ్వకర్మ వంశీకులదేనండి. ఒక మాట చెప్పాలంటే జ్ఞానం విజ్ఞానం రెండు వాళ్ళే చేస్తారు. వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది. విజ్ఞానం అంటే ఇప్పుడు ఏదైతే సైంటిస్టులు ఒక కొత్త విషయాలు ప్రయోగించి కనిపెట్టి మనకు అందిస్తున్నారో అప్పట్లో ఈ వేదాలు వీళ్ళు తీసుకోవడం రచించడం కాదు, వీళ్ళే దర్శించుకున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న, అసలు విశ్వకర్మనే వెలుగులోకి తీసుకురాలేకుండా పోతున్నారు, అదే చెప్పి వేదాన్ని ఎడ తీసుకుని వస్తారు వీళ్ళు? ఇప్పుడు విశ్వకర్మని వెలుగులు ఎందుకు రాలేదంటే, ఎవరైతే సోకాళ్ళు బ్రాహ్మణ్స్ అనే ఉన్నారో వాళ్ళు విశ్వకర్మని వెలుగులోకి తీసుకొచ్చారనుకోండి, వేదాల్లో ఉన్న విశ్వకర్మ పరమాత్మ అని చెప్పారనుకోండి, ఆ విశ్వకర్మ యొక్క వంశీకులు ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు. వీళ్ళని ప్రజలు గుర్తిస్తారు. వీళ్ళు దేవత వంశీకులు, వీళ్ళు శ్రేష్టమైన బ్రాహ్మణులు వీళ్ళే అనే విషయం తెలిసిపోతుందనే ఒక భయంతోనే వాళ్ళు ఈ వేదంలో ఉండే విశ్వకర్మ పరమాత్మని వెలుగులోకి తీసుకురాలేదు. దాని స్థానంలో కృష్ణ పరమాత్మ అంటారు, రాముడికి పరమాత్మ అంటారు, శివుడికి పరమాత్మ అంటారు, విష్ణుకి పరమాత్మ అంటారు. అంతెందుకు వాళ్ళ సంతానం గణపతికి పరమాత్మ అంటారు, సుబ్రహ్మణ్యుడికి పరమాత్మ అంటారు. సో వీటికి వేదానికి లింక్ లేదంటారా మీరు? పురాణానికి వేదానికి లింక్ లేదండి ఒక విధంగా. ఇప్పుడు పరమాత్మ అడుగుతున్నారు పరమాత్మ ఎవరని, విశ్వకర్మ పరమాత్మ ఎలా అని వేదం ఏ విధంగా చెప్తుంది విశ్వకర్మ పరమాత్మ అని. ఆ విషయాలు నాకు తెలుసు, మీకు చెప్పాలి. అంటే నా దగ్గర వేదాలు పెట్టుకున్నప్పుడు మీరు చదివితే నాలుగు పోసేస్తానని నేను చెప్తున్నప్పుడు, వింటే చెవిట్లో చేసం పోస్తామని చెప్పేటప్పుడు వేదంలో ఉన్న జ్ఞానాన్ని మీకు చెప్పే బాధ్యత నాకు ఉందా లేదా? నేను చెప్తేనే మీకు తెలుస్తుంది. మీ దగ్గర నేను లాక్కున్నాను, నా దగ్గర పెట్టుకున్నాను. మీరు చూడకూడదురా, మీరు చూడకూడదు, మీరు వినకూడదు, చదవకూడదు అంటే నేను చెప్తే మీకు వస్తుంది. లేదంటే మీకు అప్పుడేం చేశాను, వేదంలో రహస్యం బయట రాకూడదని ఆ స్థానంలో నేను పురాణాలు రాసి మీకు ఇచ్చాను. ఇదేరా వేదంలో ఉండే రహస్యాలు, వేదాన్ని అర్థం చేసుకుంటే ఈ పురాణం చదువు. అప్పుడేమైంది, అయ్యో ఇంతేనేమో, ఎందుకు నాకు రిస్క్, నా నాలుగు ఎందుకు కత్తిరించుకోవాలి, చెవిట్లో శేషం ఎందుకు పోసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన పురాణం చదువుకుంటాను. అక్కడికి ఆగిపోయాను. పురాణాల్లో ఏమని ప్రస్తావించారు ఈయన గురించి? పురాణంలో విశ్వకర్మ గురించి ఒక శిల్పిగానే ప్రస్తావించారు. వేదంలో పరమాత్మని తీసుకొచ్చి ఈ పురాణాలను మీకు ఇచ్చేటప్పుడు ఆ మధ్యలో ఏం జరిగిందంటే, నేను ఆ పరమాత్మని తీసుకొచ్చి ఈయన ఒక శిల్పాచార్యుడు, దేవశిల్పి అంత మాత్రం రాసి మీకు ఇచ్చాను. అప్పుడు మీరేం తెలుసుకుంటారు, విశ్వకర్మ అంటే ఒక శిల్పాచార్యుడు, దేవత